భూమి తన గదిలో కూర్చొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న చెర్రీ ఏడుస్తున్న భూమిని చూసి, "ఏమైంది భూమి? ఎందుకలా ఏడుస్తున్నావు?" అని వచ్చి ప్రశ్నిస్తూ ఉంటాడు. "నేను ఆ బొమ్మ కోసం మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బావ నన్ను బొమ్మ లాక్కొని గెంటేశాడు" అని భూమి అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా వివరిస్తుంది. "ఏంటి అన్నయ్య ఆ బొమ్మను లాక్కొని నిన్ను గెంటేశాడా?" అని చెర్రీ షాకింగ్‌గా, బాధగా అడుగుతూ ఉంటాడు. "అవును. ఆ బొమ్మే మా అమ్మని అపూర్వ చంపిందన్న సాక్ష్యం. మా అమ్మ అగ్ని ప్రమాదంలో చనిపోలేదు. ఆ అపూర్వే చంపిందనడానికి ఆ బొమ్మ సాక్ష్యం అయినప్పుడు నాకు ఎలా నిరూపించాలో అర్థం కావటం లేదు. గగన్ గారేమో ఆ బొమ్మ ఇవ్వటం లేదు" అని భూమి మరింత ఏడుస్తూ ఉంటుంది. "పోనీ అన్నయ్యకి మొత్తం నిజం చెప్పేయొచ్చు కదా" అని చెర్రీ అంటే, "మా అమ్మని అపూర్వే చంపిందనడానికి ఆ బొమ్మ ఏ విధంగా సాక్ష్యమో నాకే పూర్తిగా తెలియనప్పుడు నేను ఏమని చెప్పి నమ్మించాలి? ఏం చేయాలో నాకు అర్థమే కావటం లేదు" అని భూమి ఏడుస్తూ చరణ్ గుండెలపై పడుకొని మరింత ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న నక్షత్ర చెర్రీ, భూమి మధ్య అక్రమ సంబంధం అంటగట్టడానికి వాళ్ళని వీడియో తీసుకుంటూ ఉంటుంది. ఇదేది గమనించుకొని చెర్రీ భూమిని ఓదారుస్తూ ఉంటే, భూమి ఏమో ఇంకా చరణ్ గుండెలపై అలాగే పడుకొని ఏడుస్తూ ఉంటుంది. "ఇది కదా నాకు కావాల్సింది. ఇప్పుడు చూడు ఈ వీడియోని చూపించి నేను ఒక ఆట ఆడుకుంటాను" అని నక్షత్ర అనుకుంటూ ఉంటుంది.